న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రగ్స్ కు బానిస యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సూచన. తెలంగాణలో రేపటి నుండే 10th పరీక్షలు. 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతి. గోదావరికని చౌరస్తాలో శుక్రవారం భారతదేశపు తొలి తెలుగు కవయిత్రి కుమారి ముల్లమాంబ 586వ జయంతి వేడుక. రాజంపేటలో దారుణం. భార్య ఉరివేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త. చట్ట వ్యతిరేక పనులు చేస్తే చట్టపరంగా శిక్ష తప్పదని, డ్రగ్స్ కు బానిస యువత తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సూచించారు. గోదావరికని 1 పోలీస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గోదావరికని మార్కండేయ కాలనీలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో శుక్రవారం పిల్లల భద్రత, డ్రగ్స్, సైబర్ నేరాల, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపి అంబర్ కిషోర్, పెద్దపల్లి డీసీపీ రామరెడ్డిలు హాజరయ్యారు. గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ మడతా రమేష్, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, ప్రవచకర్త ఎస్పీ నాయక్, బంజారా, పోలీస్ సిబ్బంది, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ పై అలాగే సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఇలా పెట్టుకొని భావి తరానికి బాటసారులం యువతి యువకులే కాబట్టి మనకు ఒక్కరు 100 మందితో సమాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దానితో పాటుగా మరి మనకందరికి కూడా అవగాహన కల్పించడానికి మరి బంజారా కూడా రావడం జరిగింది. దాంతో పాటు మా పోలీస్ కళా బృందం కూడా ఉన్నది. అందరూ కూడా చాలా శ్రద్ధగా, ఎందుకంటే ఎన్నో యూట్యూబ్లో చూస్తాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తాం, అన్ని మోసాలే కానీ ఎక్కడ కూడా నిజం అనేది లేదు. ఒక్కరు కూడా మరి కొద్దిసేపట్లో మన గౌరవ సిపి గారు, డీసీపీ గారు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. దేశానికి వెన్నుముక రైతన్న. సార్ ప్రతి పల్లెటూర్లలో టోటల్ టౌన్స్ కూడా ఎస్పీ నాయక్ గారిని తిప్పడం జరుగుతుంది సార్. ప్రతి పల్లెటూర్లలో టోటల్ టౌన్స్ కూడా ఎస్పీ నాయక్ గారిని తిప్పడం జరుగుతుంది సార్. ద్వారా మీ అందరి కోసం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీ ఆరోగ్యం జనరల్గా హెల్త్ డిపార్ట్మెంట్కి కన్సర్న్ ఉంటుంది, కానీ కొన్ని విషయంలో మీరు చేసిన తప్పుతో మీకు నష్టమైతుంది, మీరు చట్టం విరుద్ధంగా కూడా వెళ్తున్నారు. ఈ రెండు విషయం ఉంది. ఒకటి ట్రాఫిక్, సెకండ్ గాంజాయి.
ఈ రెండు విషయం మీద స్పెషల్గా మీతో మాట్లాడడానికి నేను వచ్చాను. మీ అందరికీ చూస్తే చాలా ఎనర్జీ కనిపిస్తుంది, హ్యాపీ ఫేస్, ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఈ ఎండాకాలంలో కూడా కొంత పిల్లలకి ఫుట్బాల్ ఇస్తే వాళ్ళు 2-3 గంటల వరకు ఆడతారా లేదా? యూ కెన్ ప్లే. ఈ ఎనర్జీ సిమిలర్ గా అంటే లేడీస్ కి కూడా గర్ల్స్ కి కూడా ఏ గేమ్ ఇచ్చినా, షటిల్ ఇచ్చినా, టెన్నిస్ ఇచ్చినా, ఖోఖో ఇచ్చినా వాళ్ళు ఆడతారు. ఎందుకు? మీ బాడీలో ఇప్పుడు ఎనర్జీ ఉంది. కానీ ఈ ఎనర్జీ సద్వి ఉపయోగించుకోవాలి, ప్రాపర్ గా వాడుకోవాలి. మీరు ఒకవేళ ఈ మత్తు పదార్థం డైరెక్షన్ కి పోతే మీ ఎనర్జీ ఫస్ట్ పోతుంది, తర్వాత మీ లైఫ్ పోతుంది. సో దయచేసి ఈ మాట గుర్తుపెట్టండి. వేరే వాళ్ళ కోసం లేదు, అమ్మ నాన్న తప్పకుండా మీకు చెప్తారు, అది చేయకండి. మీ సొసైటీలో ఉన్న పెద్దవాళ్ళు మీకు చెప్తారు. కానీ ఇప్పుడు మీ అందరు డిగ్రీ స్టూడెంట్స్, మాకు ఏసీపీ గారు చెప్పారు, మీకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు మీరు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 రాయడానికి క్వాలిఫైడ్ అవుతారు. ఎంత బుద్ధివంతుడు ఉన్నా కూడా మీరు మీకు నష్టం చేసిన పని చేయకండి. మీరు మత్తు పదార్థం చేయకండి. ఎవరు చేస్తున్నారు మీకు తెలిసిన ఉంటే వాళ్ళకి ఆపండి, వాళ్ళ గురించి ఫ్యామిలీ మెంబర్కి చెప్పండి. ఒకవేళ వాళ్ళు ఇంప్రూవ్ కాకపోతే పోలీస్కి చెప్పండి. తప్పకుండా మనము ఈ మత్తు పదార్థం గురించి గట్టిగా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. తప్పు చేసిన వాళ్ళకి కఠిన చర్య ఉంటుంది. కానీ ఫస్ట్ మీతో సింపథైజ్ చేసి, ఎందుకు మీకు ఇది ఎవరు అలవాటు పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఈ సిస్టమ్ బ్రేక్ చేయడానికి మా ఉద్దేశం. సో దయచేసి మీరు సహాయం చేయండి, వాడుకోకండి. వాడుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయండి. సెకండ్, ట్రాఫిక్ సేఫ్ డ్రైవింగ్ చాలా ఇంపార్టెంట్. మనకు ఉన్న రిపోర్ట్ పరంగా దాదాపు 60-70% డెత్ యంగ్ బాడీకి జరుగుతూ ఉంది రోడ్ యాక్సిడెంట్స్ లో. మోర్ దెన్ 70% బిట్వీన్ 25 to 45. సో ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ పీరియడ్ లో, పీక్ పీరియడ్ మీ లైఫ్ కి మీరు దయచేసి సేఫ్ గా వాడుకోండి. ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేసినా హెల్మెట్ యూజ్ చేయండి, లెఫ్ట్ సైడ్ లో ఉండండి. హెవీ వెహికల్ కి ప్రాపర్ గా మీరు హార్న్ ఇచ్చి వాళ్ళు పాస్ ఇచ్చినా క్రాస్ చేయండి. అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మేజర్ రీజన్ ఉంది యాక్సిడెంట్ కి. సో హెల్మెట్ అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఈ రెండు విషయం మీద మీరు జాగ్రత్తగా అయితే మీ రోడ్ ప్రయాణం మంచిగా ఉంటుంది. మీరు చదివిన విషయం మీ గురించి, మీ సొసైటీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే సొసైటీ మీ మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ టైంకి, ఎనర్జీకి ఒకవేళ డిసేబుల్ అయిపోతే, ఒకవేళ చనిపోతే ఇట్స్ ఎ లాస్ టు ఫ్యామిలీ, ఇట్స్ లాస్ టు సొసైటీ. దయచేసి ఈ విషయం గమనించుకోండి. థర్డ్, సైబర్ క్రైమ్ ఇప్పుడు చాలా ఆల్ పర్వేసివ్ అయిపోయింది. చిన్న చిన్న విషయంలో కూడా వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీ అడిగి లింక్ ఓపెన్ చేయండి, మనము క్యాజువల్ గా ఇది ఓపెన్ చేస్తాము. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మనము చిన్న పిల్లలు ఉన్న టైంలో, స్కూల్ వెళ్ళే టైంలో మాకు అమ్మ చెప్పేవాళ్ళు, ఎవరు అన్నోన్ పర్సన్ మీకు కనిపిస్తే వాళ్ళు ఒక చాక్లెట్ ఇచ్చినా తినకండి. కానీ ఇప్పుడు ఆ చాక్లెట్ వాళ్ళు ఫిజికల్ గా రాదు, మీకు వచ్చిన SMS, మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ లో ఉన్న లింక్ ఇదే చాక్లెట్. వాళ్ళు మీకు ట్రాప్ చేయడానికి, తర్వాత మీకు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇదే ఒక చిన్న దారి. మీ మొబైల్ ఫోన్ మీకు వరల్డ్ కి యాక్సెస్ ఉంది. మీరు అమెరికాలో జరిగిన సంఘటన చూసుకోవచ్చు, మీ ఫ్రెండ్ యూరోప్ లో ఉంటే మాట్లాడవచ్చు, దూరంగా ఉన్న ఫ్యామిలీ మెంబర్ కి పార్టీ ఫంక్షన్ మీరు వీడియో కాల్ లో చూసుకోవచ్చు. అదే విధంగా ఈ నేర చేసే వాళ్ళు, సైబర్ క్రిమినల్స్ కి కూడా మీకు యాక్సెస్ దొరుకుతుంది మీ మొబైల్ ద్వారా. దయచేసి చాలా కేర్ఫుల్ గా ఉండి మనం చెప్పిన విషయం అర్థం చేసి మీ మొబైల్ కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా వాడుకోండి. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏసీపీ రమేష్ గారు, సిఐ ఇంద్రసేనారెడ్డి రిక్వెస్ట్ చేయడం వల్ల మా తమిళనాడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని మన దగ్గర రావడం జరిగింది. థ్యాంక్ యూ ఎస్పీ నాయక్ గారు. అలాగే మన ప్రజా పాలన ప్రణాళికలో ప్రోగ్రాంలో భాగంగా
ఈరోజు మా సిపి గారు మాకు ఇచ్చిన సార్కు ఎన్నో పనులు ఉన్నప్పటికీ వాల్యుబుల్ టైంను మా దగ్గరికి ఇచ్చినందుకు సార్ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యాక్చువల్గా ఇంతకుముందు మన ఎస్పీ నాయక్ గారు చెప్పారు, 20 సంవత్సరాలు ఎవరైతే కష్టపడి చదువుతారో 80 సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే 20 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారో వాళ్ళు 80 సంవత్సరాలు కష్టపడతారు. కాబట్టి మనం ఏ కోవకు చెందినదో మీరే ఒకసారి అసెస్మెంట్ వేసుకొని దాని ప్రకారం మీరు చదివి మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకుండా అందరు కష్టపడి చదివి మన గోదావరి ఖని పేరును మంచి రేఖల్లో లిఖించి మీరు మంచి ఉద్యోగాల అవకాశాలు చేస్తారని, అలాగే ప్రతి ఒక్కరు ఇప్పుడు దీంట్లో 2-3 భాగాలు ఉన్నాయి. ఒకటి సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ గురించి మీకు అందరికి తెలుసు. ఎందుకంటే ఎవడన్నా 1000 రూపీస్ మనకు పంపించి తర్వాత 10,000 అంటాడు, తర్వాత 1,00,000 అంటాడు, తర్వాత 5 లక్షలు అంటాడు. అలాంటి బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ఇంకోటి అలై ప్రోగ్రామ్ మా సిపి సార్ నచ్చంది ఒకటే ఒకటి, 304A కేసెస్ లో ఎవరైనా దానికి మీరందరూ సహకరించి అందరూ తప్పకుండా హెల్మెట్, కార్లో అయితే సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళాలి. ఈ ప్రోగ్రామ్ సార్కు ఇంకా చాలా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంతటితో ముగిస్తూ మా సిపి సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కరివేపాకు ఏది ఉండాలి లేకున్నా సార్, అంతే కదా సార్, కరివేపాకు ఉండాలి. కరివేపాకు లేకుండా ఏ వంట కూడా ఉండదు. కానీ ప్లేట్లో అన్నం పెట్టుకున్న ఫస్ట్ తీసి పక్కకు పెట్టేది కూడా కరివేపాకు. మీరు అన్నం కూర ఏదైనా పెట్టుకుంటే ఆ కూరలో కొంచెం ఆకులా కనపడితే ఫస్ట్ తీసి పక్కకు పెట్టేది కూడా కరివేపాకు. ఎందుకంటే దాని అవసరం కాగానే ఆ పోపు వరకే దాని అవసరం ఉంటుంది. అవసరం కాగానే దాన్ని తీసి పక్కకు పెట్టేది. Likewise, you will require the services of police in any case, in any emergency. మీ ఇంటి ముందు కుక్క తెచ్చిపోతే కరెక్ట్గా మున్సిపాలిటీ ముందు 100 కాల్ చేస్తారు, రైట్? మీ ఇంటి ముందు ఇంటికి వచ్చిన గొడవ అయితే ఫస్ట్ 100 కాల్ చేస్తారు. ఇక్కడ పోలీస్ అని రివ్యూ పెట్టారు. ఇలా ఇష్యూ అయిపోయిన తర్వాత నా పోలీస్ మన ఇంటికి వస్తే మన ఇంటికి ఎందుకు వస్తుంది? రైట్ అన్నా? కరెక్ట్ అయినా కాదా? Then you have to think why it is happening. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మీరు మనసులో ఆనెస్ట్లీ తెలుసు, మీరందరూ వాళ్ళని మనసులో మేనేజ్మెంట్ వాళ్ళు కూడా 24 ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లలకు పోయి చదువుకోవాలి, వాళ్ళు ఎవరు చదువుకోవాలని మీకు తెలియదు. కానీ నిజంగానే చదువుకోవాలనేటువంటి బహానా మీద మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇంత బలవంతంగా ఎందుకు చెప్తున్నాం అనే విధంగా మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే. ఎందుకు ఆలోచించాలంటే బికాస్ యూ ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది సొసైటీ. You are the future of your family. మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఇంత బాగా చెప్పేవాళ్ళు, అసలు పోలీసు అంటేనే భయంగా ఉంది. పోలీసులు వస్తారని కానీ ఇప్పుడు పోలీస్ ఈస్ కమింగ్ టు యువర్ డోర్ స్టెప్. పోలీస్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ సింగిల్ ఫోన్ కాల్. మీ అందరికీ మీరు ఎవరైనా చూడండి, మీ ఇంట్లో చిన్న ప్రాబ్లం ఉంది, మీ ఇంట్లో లేకపోతే మీ వీధిలో చిన్న ప్రాబ్లం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుండి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా వారి కోసం విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష ఉదయం 9:30 ప్రారంభమవుతుందని, కేవలం 5 నిమిషాల గ్రేస్ పీరియడ్తో ఉదయం 9:35 వరకు మాత్రమే విద్యార్థుల్ని హాల్లోకి అనుమతిస్తామని అధికారులు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆఖరి నిమిషం రద్దీని మరియు ఒత్తిడిని నివారించడానికి విద్యార్థులు కనీసం అరగంట ముందే అంటే ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలోని పోచమ్మ దేవాలయంలోని పోచమ్మ తల్లికి భక్తులు ఘనంగా మొక్కులు సమర్పించుకున్నారు. ఉగాది పర్వదినం ముందుగా ప్రతి సంవత్సరం ప్రజలు పోచమ్మ తల్లికి మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కాగా ఈ నెల 19న ఉగాది పండుగ ఉండడంతో మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలతో తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి తమ మొక్కుల్ని తీర్చుకుంటున్నారు. ఆ తల్లికి బెల్లం శాకం కళ్ళను సమర్పించి మేకల్ని కోళ్లను బలిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తాలో శుక్రవారం భారతదేశపు తొలి తెలుగు కవయిత్రి కుమారి మొల్లమాంబ 586వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు గోదావరి కని మెయిన్ చౌరస్తాలో కుమ్మర్ల కులదైవం మొల్లమాంబ చిత్రపటానికి పూలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కుమ్మరి సంఘ అధ్యక్షులు ఇజ్జగిరి భూమయ్య మాట్లాడారు. 16వ శతాబ్దంలో జన్మించిన మొల్లమాంబ రామాయణాన్ని తెలుగు ప్రజలకు అర్థమయ్యేలా తెలుగులో రచించడం జరిగిందన్నారు. కులదైవం అయిన మొల్లమాంబ 586వ జయంతిని కుమ్మరి సంఘం తరపున ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు నిమ్మనగొట్టు రాజయ్య, జిల్లా కార్యదర్శి సముద్రాల ఓదెలు, పెండ్యాల రామలింగు, చెల్పూరి ఓదెలు, నల్లవెల్లి రమేష్, రాజమల్లు, భిక్షపతి, అజయ్, సత్యక్క, కుల బంధువులు పాల్గొన్నారు. 16వ శతాబ్దానికి చెందినటువంటి కవయిత్రి మొల్లమాంబ కుమ్మరి కులంలో పుట్టినటువంటి ఆనిముత్యం. మరి 16వ శతాబ్దంలో అప్పుడే సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా స్వచ్ఛమైన తెలుగులో రచయించి ఆ 16వ శతాబ్దంలో గుర్తింపు పొందినటువంటి మొల్లమాంబ మా కులదైవంగా మేము ఆరాధిస్తున్నాము. మరి ఈరోజు ఆమె 586వ జయంతి సందర్భంగా ఇటీవల గోదావరి కని ప్రధాన చౌరస్తాలో మరి జయంతిగా నిర్వహిస్తున్నాము. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చి 1947లో స్వతంత్రం వచ్చినా కూడా ఈరోజు కుమ్మర్లకు తగిన న్యాయం చేయడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కుమ్మర్లను ఒక షోకేస్గా వాడుకుంటున్నారు. ప్రతి ఎలక్షన్లో రాజకీయ నాయకులు వస్తారు, సారీ చేస్తారు, కుమ్మరి పట్టి కుండ చేసినట్టు ఇలా రోజులు ఇస్తారు తప్ప కుమ్మర్లకు తగినటువంటి న్యాయం చేయట్లేదు. మరి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేంటంటే కుమ్మర వృత్తి మీద ఆధారపడేటువంటి కుమ్మర్లకు మిషనరీ ఇవ్వాలి, అలాగే పూర్తి సబ్సిడీతో మిషనరీ ఇవ్వాలి. మరి వారికి నైపుణ్యమైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. మరి మా కుమ్మర్లు రోడ్ల మీద కుండలు అమ్ముకుంటున్నారు, వాళ్లకు తగిన జాగాలు లేవు, తగినటువంటి గుర్తింపు లేదు. ఎక్కడైనా పెట్టుకుంటే పోటీదారులు వస్తున్నారు, ఆ పోటీదారులతోని చట్టాల్లో సరైన రక్షణ లేదు. మరి ఇవన్నిటి మీద ఈ ప్రభుత్వం ఆలోచన చేసి మరి కుమ్మర్లకు తగిన న్యాయం చేయాలి. అలాగే ఈ గోదావరి కనిలో కూడా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ప్రతి చౌరస్తాలో కానీ మా కుమ్మరి మొల్లమాంబ విగ్రహాన్ని ప్రదర్శించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇకనైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుమ్మర్లను ఎక్కడైతే కుండ పెట్టి మట్టి పాత్రలు దందా చేసుకుంటారో మరి వారి నుంచి ఎలాంటి ఫీజు లేకుండా వాళ్లకు ఇప్పుడు కట్టేటువంటి కాంప్లెక్స్లలో కొన్ని రూములు కేటాయించాలని, ఉచితంగా కేటాయించాలని ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇక ముందు కూడా ఎక్కడైనా మా కుమ్మర్లు ఏం చేసినా కూడా ఇక్కడ మా కుమ్మర్లు కూడా ఒకటి ఆలోచన చేయాలి. మరి ముందు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కుల వృత్తిని వేరే వాళ్ళు కూడా స్వతహాగా చేసుకొని వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. మరి మా కుమ్మర్ల మీదే దాడికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివి కూడా మిగతా వాళ్ళు వేరే కులస్తులు ఎవరైనా ఉంటే మరి వాళ్ళ కులంలో ఉన్నటువంటి వాళ్ళ కుల వృత్తిని మేమైతే మా కులస్తులు ఎక్కడ చేయట్లేదు. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే కులస్తులు ఎవరైనా కూడా మా కుమ్మర్ల మీద దాడి చేయొద్దు. అలాగే వారు కూడా వారి కుల వృత్తిని చేసుకోవాలి తప్ప మా కుల వృత్తి మీద పెత్తనం చెలాయించాలని చేయించద్దు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా దినోత్సవం మరియు అవేర్నెస్ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు ఐఏఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వేణు సార్ మాట్లాడారు. వినియోగదారుల హక్కులను ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్లను చైతన్యవంతులు చేసి కొందరు కల్తీ వ్యాపారుల నుండి ప్రజలు కాపాడే బాధ్యత కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు బాధ్యత తీసుకుని ప్రజలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం అడిషనల్ కలెక్టర్ వేణు సార్తో పాటు శ్రీనాథ్ మల్లికార్జున, అరవింద్ రెడ్డి అధికారులతో పాటు కన్జ్యూమర్ రైట్ ఫోరం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్ చేతన, సోని, జనరల్ సెక్రటరీ కొండా కుమార్, అల్లం రాము, జనరల్ సెక్రటరీ బట్టి శివ, జాయింట్ సెక్రటరీ విక్రమ్తో పాటు కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో చేపడుతున్న సీసీ రోడ్డు పనుల్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ జంగిలి పోచాలు ప్రారంభించారు. మంతని పెద్దపల్లి ప్రధాన రహదారి నుండి గ్రామ పంచాయతీ వరకు 10 హామీ పథకంలో 9 లక్షలు, రాజాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణానికి 4 లక్షల నిధులు మంజూరు కాగా పనుల్ని సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. గ్రామానికి మంజూరు అవుతున్న నిధులతో ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంబేరు రాజేందర్, వార్డు సభ్యులు బొడ్డు రవి, పిడుగు సద్దయ్య, దామరి దేవయ్య, గరిగంటి కృష్ణ, గాదెల్లత, పిడుగు కవిత, రాచకొండ రచిత, వడ్లకొండ వసంత, గరిగంటి పద్మ, పంచాయతీ కార్యదర్శి భీమరాజు, మాజీ సర్పంచ్లు ఆకుల గట్టయ్య, అడ్వాల చంద్రయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మంచిగా మొక్కండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన గుండారం గ్రామ పంచాయతీలోని జీపీ రోడ్డు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది మొన్న ఇటీవల కాలంలో NREGS ఫండ్స్ ద్వారా వచ్చిన ఫండ్ ద్వారా ఈ రోడ్ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఏ ఫండ్ వచ్చినా ప్రతి పనిని మన గ్రామాన్ని అభివృద్ధికి ఉపయోగించి మన గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా ముందుకు తీసుకెళ్లడానికి మా పాలకవర్గం ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. ఫలించే ప్రయత్నం ఎన్టీపీసీ CSR నిధుల ద్వారా అక్బర్ నగర్ వెల్కమ్ బోర్డు నుండి కుందనపల్లి వైపుగా బీట్ రోడ్డు కొరకు ఎన్టీపీసీ HR AGM కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అతి తక్కువ కాలంలోనే స్పందించిన ఎన్టీపీసీ HRC కు కృతజ్ఞతలు తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా ఇక ముందు కూడా ముందుకు వెళ్తామని సందర్భంగా 26వ డివిజన్ ప్రజలందరికీ కార్పొరేటర్ బాదవత్ నరసమ్మ సారయ్య నాయక్ తెలియజేశారు. 26వ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా అక్బర్ నగర్ లో ఈ రోజు బీట్ రోడ్డు ప్రారంభోత్సవ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం నగరపాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి, 26వ డివిజన్ కార్పొరేటర్ బాదవత్ నరసమ్మ, సారయ్య నాయక్, మిగతా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వారితో పాటు అయోధ్య సింగ్, ABC కంపెనీ, శ్రీనివాస్ రెడ్డి, 26వ డివిజన్ అభివృద్ధి కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపిన 26వ కార్పొరేటర్ నరసమ్మ సారయ్య. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా భార్య పకోడీ తీసుకురమ్మని భర్తను పంపింది. భర్త పకోడీ తీసుకుని వచ్చేసరికి ఆమె అక్కడ కనిపించకుండా పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమ్రిహా జిల్లాకు చెందిన ప్రీతం సింగ్ గత ఏడాది డిసెంబర్ 1న రాంపూర్ జిల్లాకు చెందిన రింజిమ్ 18ని వివాహం చేసుకున్నాడు. ఇటీవల హోలీ పండుగ సందర్భంగా రింజిమ్ తన తల్లిగారి ఇంటికి వెళ్లింది. పండుగ ముగిసిన తర్వాత మార్చి 9న ప్రీతం అత్తగారింటికి వెళ్లి తన భార్యను తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఇద్దరు బిలారి బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో రింజిమ్ ఆకలిగా ఉందని చెప్పి పకోడీలు తీసుకురమ్మని భర్తను కోరింది. దీంతో ప్రీతం పకోడీలు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. ఇదే సమయంలో రింజిమ్ అక్కడి నుండి పరారైంది. పకోడీలు తీసుకుని తిరిగి వచ్చిన ప్రీతంకు భార్య కనిపించకపోవడంతో బస్టాండ్ మొత్తం వెతికాడు. అయినా ఆమె ఆచూకీ లభించడం లేదు. దీంతో అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య ఒక యువకుడితో వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బస్టాండ్ పరిసరాల CCTV ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. అలాగే ఆమె మొబైల్ లొకేషన్ ను ట్రేస్ చేస్తూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
భార్య ఉరివేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త బోయిన్పల్లిలోని రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి. దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు. ఉరివేసుకుంటామని బెదిరిస్తే ఎలా ఉరివేసుకోవాలో చెప్పిన భర్త తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని ఉరిపడి మరణించిన కృష్ణవేణి. శ్రీనివాసులకు కృష్ణవేణి రెండో భార్యగా చెబుతున్న బంధువులు, కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు. దాడికి యత్నం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన రాజంపేట రూరల్ పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. యూనిఫామ్ వేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న వేలాది మంది యువతీ యువకులకు ఈ ఏడాది మెగా నోటిఫికేషన్ లభించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర పోలీసు విభాగంలో ఏటా పెరుగుతున్న ఖాళీలను దృష్టిలో ఉంచుకుని ఈసారి భారీ ఎత్తున నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి చివరి నాటికి అందుబాటులో ఉన్న ఖాళీలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందింది. పోలీస్ శాఖ అందించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 95,361 పోలీసు పోస్టులు మంజూరవగా ప్రస్తుతం కేవలం 77,369 మాత్రమే విధుల్లో ఉన్నారు. అంటే దాదాపు 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాంతి భద్రతా పరిరక్షణలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కాళేశ్వరంలో మే నెలలో జరిగే సరస్వతి అంత్య పుష్కరాలు, రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పనుల్ని వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించి రాబోయే పుష్కరాల ఏర్పాట్లపై ఈవో కార్యాలయం హాల్లో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కరాల్లో నిత్యం వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. అంతకుముందు మద్దులపల్లి క్రాస్ నుండి పలుగుల వరకు 22 కోట్లతో నిర్మించనున్న 7 కిలోమీటర్ల డబుల్ బీట్ రోడ్డు పనులు, 1.20 కోట్లతో మ్యూజియం పనులు, 2.38 కోట్లతో ఆదిముక్తేశ్వర దేవస్థానం దగ్గర నుండి సరస్వతి ఘాట్ వరకు బీట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. 1.55 కోట్లతో నిర్మించిన అన్నదాన సత్రం ప్రారంభించారు. అనంతరం కాళేశ్వరం అన్నారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాన్ని మంత్రి అందించారు. సార్ అన్న జరగండి ఒకసారి అమ్మ ఎటు చూడాలి అమ్మ ఎటు చూడాలి ఓకే ఓకే సార్ నాగమణి అమ్మ ఎటు చూడాలి ఇటు ఇటు సార్ ఓకే సార్ చూడాలి పొద్దున కాళేశ్వరంకి వస్తుంది, మంత్రికి వస్తుంది. ప్రత్యేకమైన ఆలోచన చేసి మంచి ఆఫీసర్ ఏదైనా క్రియేటివిటీ తీసుకొచ్చిందని ఉంటుంది. సరే ఇలాంటి 14,000 మన ఆలోచన ప్రక్రియను పెట్టకుండా ఒక ఉదాహరణగా నిలబడాలి. స్పీకింగ్ ఐ వాంట్ ద డెడ్ లైన్స్, యూ హ్యావ్ టు గివ్ మీ ద డెడ్ లైన్స్. యూ టెల్ మీ రోజు ఇటు అటు అని నాకు డెడ్ లైన్ కావాలి. నేను సార్ 10 నెలలు అవుతుంది, 2 నెలలు 3 నెలలు. గోదావరి ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో మీ లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పరిధిలో ఎక్కడెక్కడైతే గార్డ్స్ అవసరం ఉంటాయో టు డిఫ్యూజ్ ద పిలిగ్రిమ్స్ కాన్సన్ట్రేషన్, స్పెషలీ ఇప్పుడు మా ఎవరు కుదురుపల్లి దగ్గర అని చెప్పిండు సోదరుడు ఉదాహరణకి, ఇఫ్ ఇట్ ఈస్ ఫీజిబుల్ ఆ ప్రతిపాదన చేసి కలెక్టర్ దగ్గర పంపండి. బికాస్ ఇన్ బిట్వీన్ క్యాబినెట్ in between assembly session we will be having a cabinet subcommittee meeting. So this is under priority program. రెండవది కాళేశ్వరం టెంపుల్కు సంబంధించి ఈవో గారు మీరు ఏ ప్రతిపాదనలు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఒక్క ఐటమ్ మిస్ అయ్యి నేను మర్చిపోయినా సార్, ఇదైతే బాగుండే సార్, అదైతే బాగుండదు అంటే అది కుదరదు జవాబు. స్పష్టంగా చెప్తాను. మీరు ఏ రోడ్లు ఆర్ఎన్బి, పంచాయతీరాజ్,
మీకున్న అనుభవం మన చూసిండ్రు, ఏ విధంగానైతే భక్తులు వచ్చిండ్రో, భక్తులకు సంబంధించి ఇబ్బంది ఎక్కడ జరిగిందో, ఆపరేషనల్ డిఫికల్టీస్ ఎక్కడ వచ్చినాయో, ఛాలెంజెస్ ఏ విధంగా ఎదుర్కొన్నారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫలానా రోడ్ అయితే బాగుంటుంది సార్, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది. అధికారుల నిర్లక్ష్యం పారపట్న వైస్ చైర్మన్ చెన్నూరు మున్సిపల్ అధికారుల తీరుపై నిరసనగా వైస్ చైర్మన్ వినయ్ కుమార్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి దిగారు. 6వ వార్డులో అమృత్ 2.0 పథకం కింద తవ్విన గుంత ప్రమాదకరంగా మారిన అధికారులు స్పందించకపోవడంతో ఆయన స్వయంగా పారపట్టి గుంతను పూడ్చివేశారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ చొరవను చూసి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రగ్స్ కు బానిస యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సూచన. తెలంగాణలో రేపటి నుండే 10th పరీక్షలు. 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతి. గోదావరికని చౌరస్తాలో శుక్రవారం భారతదేశపు తొలి తెలుగు కవయిత్రి కుమారి ముల్లమాంబ 586వ జయంతి వేడుక. రాజంపేటలో దారుణం, భార్య ఉరివేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.